ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, ఏంది వెంకి సంగతి ఇరగదిద్దం సంక్రాంతి. సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ దగ్గర అసలైన పండుగ. అలాంటి పండగకి విందు భోజనం వడ్డించడానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టర్ వెంకటేష్ గారు కలిసి వచ్చేశారు. అనిల్ రావుపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్తో వచ్చిన మన శంకరవర ప్రసాద్ గారు సినిమా ఎలా ఉంది? వింటేజ్ చీరని మళ్ళీ కనిపిస్తున్నారా? ఈ రివ్యూలో పూర్తి కథతో సహా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బోలశంకర్ లాంటి చేతి జ్ఞాపకం తర్వాత బాస్ చేసిన సినిమా ఇది. మరోవైపు సంక్రాంతికి వస్తున్న లాంటి హిట్ తర్వాత అనిల్ రావుపూడి తీసిన సినిమా. మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150, వాల్తెర వీరయ్య హిట్స్ ఇచ్చిన ఫ్యాన్స్కి మాత్రం ఆకలి తీరలేదని చెప్పాలి. మరి ఆ ఆకలిని ఈ ప్రసాద్ గారు తీర్చారా? పదండి కథలోకి వెళ్దాం. సినిమా కథలోకి వెళ్తే మన శంకరవర ప్రసాద్ గారు, చిరంజీవి గారు ఒక పవర్ఫుల్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్ర మంత్రి నితీష్ శర్మకు ప్రాణపై ఉందని బెదిరింపులు వస్తే మన ప్రసాద్ టీం రంగంలో దిగి మంత్రిని కాపాడుతుంది. అయితే అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ప్రసాద్ మాత్రం డల్గా ఉంటాడు. ఎందుకని అడిగితే తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇండియాలోనే బిగ్గెస్ట్ బిజినెస్ ఉమెన్ శశిరేఖ అలియాస్ నయనతారను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, 2 పిల్లలు కూడా పుట్టారని, కానీ తన మామగారి కుట్ర వల్ల 3 ఏళ్ల క్రితం విడిపోయామని బాధపడతాడు. మళ్ళీ తన పిల్లలను ఎలాగైనా కలవాలని ఫిక్స్ అవుతాడు. పిల్లలకి దగ్గర అవ్వడానికి మన ప్రసాద్ వారం రోజులు లీవ్ పెట్టి వాళ్ళు చదువుకునే స్కూల్కి పీఈటీ టీచర్గా వెళ్తాడు. అక్కడ మొదట పిల్లలతో గొడవలు అయినా మెల్లమెల్లగా వాళ్ళ మనసును గెలుచుకుంటాడు. కానీ సరిగ్గా అప్పుడే శశిరేఖ తన తండ్రితో కలిసి స్కూల్కి వస్తుంది. అక్కడ ప్రసాద్ అడ్డంగా దొరికిపోతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అదే సమయంలో శశిరేఖ తండ్రిపై అటాక్ జరుగుతుంది. దీంతో ప్రభుత్వం శశిరేఖ ఫ్యామిలీ రక్షణ కోసం నేషనల్ సెక్యూరిటీ టీంని పంపిస్తుంది. అలా తన మాజీ భార్య ఇంట్లోనే సెక్యూరిటీ పేరుతో మన ప్రసాద్ గారు అడుగు పెడతారు. ఆ ఇంట్లో ఆయన చేసే రచ్చ కామెడీ మామూలుగా ఉండదు. ఇక సినిమా డల్ అవుతుంది అనుకున్న టైంలో కర్ణాటక బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ్ అలియాస్ వెంకటేష్ ఎంట్రీ ఇస్తాడు. ప్రసాద్కి వెంకీకి మధ్య గొడవ ఏంటి? శశిరేఖ ఫ్యామిలీని చంపాలని చూస్తున్న ఆ విలన్ ఎవరు? చివరికి తన భార్య పిల్లలను ప్రసాద్ ఎలా కలుసుకున్నాడు అనేది థియేటర్లో చూడాల్సిందే. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. వింటేజ్ మెగాస్టార్. ఈ సినిమాలో మనం పాత చిరంజీవిని చూడొచ్చు. ఆయన కామెడీ టైమింగ్, ముఖ్యంగా టీవీ సీరియల్ చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్న సీన్ ఆడవాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. డ్యాన్స్ మరియు స్వాగ్. ర్యామ్ సాంగ్లో చిరు గ్రేస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన ఇప్పటికీ తన ఎనర్జీతో కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. నయనతార మరియు వెంకటేష్. నయనతార స్టైలిష్గా డామినేటింగ్గా అదరగొట్టింది. ఇక వెంకీ చిరు కాంబినేషన్ సీన్స్కు ఫ్యాన్స్కి కనువిందు. అనిల్ రావుపూడి మ్యాజిక్. కథ పాతదైన స్క్రీన్ ప్లేతో అనిల్ మ్యాజిక్ చేశారు. ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీ సీన్లతో నెట్టుకొచ్చారు. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా అనిపిస్తుంది. విలన్ పాత్ర కొంచెం వీక్గా ఉండడం వల్ల క్లైమాక్స్లో కిక్ తక్కువైంది. చివరిగా చెప్పాలంటే మన శంకర్ వరప్రసాద్ గారు పక్కా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మెగా అభిమానులకు ఈ సినిమా ఒక పండగ భోజనం లాంటిది. కొంచెం రొటీన్ కథ అయినా ఫుల్ వినోదం గ్యారంటీ. ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళి హాయిగా చూడొచ్చు. మరి మీలో ఎవరికి చిరు కామెడీ బాగా నచ్చింది కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై చిరంజీవ, జై వెంకీ, జై హింద్.